దేశం మొత్తం మారబోతోంది, ఇంధనం కూడా మారబోతోంది. మరి మీ బైక్, మీ కార్ భవిష్యత్తు కూడా మారబోతోందా? దేశీయ ఇంధన రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇకపై E20 పెట్రోల్ మాత్రమే విక్రయం. IOCL, BPCL, HPCL లాంటి చమురు సంస్థలు ఇకపై BIS ప్రమాణాల ప్రకారం కేవలం E20 ఇంధనాన్ని సరఫరా చేయాలి. అయితే ఈ E20 పెట్రోల్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం వాడేది E10 అంటే 10% ఇథనాల్, ఇప్పుడు అది 20%కి పెరిగింది, అదే E20. కానీ ఈ మార్పుతో వాహనదారులలో ఆందోళన. మైలేజ్ తగ్గుతుందా? ఇంజన్పై ప్రభావం పడుతుందా? నిపుణుల అంచనాల ప్రకారం E20 వాడితే మైలేజ్ 3 నుంచి 5% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పాత వాహనాల్లో ఉన్న రబ్బర్, ప్లాస్టిక్ పార్ట్స్ పై ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు. మరి 2023 ముందు కొనిన వాహనాల పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వ వివరణ ప్రకారం 2023 తర్వాత తయారైన అన్ని వాహనాలు E20కి పూర్తిగా అనుకూలం. కానీ 2023కి ముందు వచ్చిన వాహనాల్లో మాత్రం చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం వెనకాలన్న అసలు కారణాలేంటి? 1. విదేశీ క్రూడ్ ఆయిల్ దిగుమతుల తగ్గింపు. 2. పర్యావరణ పరిరక్షణ. 3. రైతులకు ఆదాయం పెంపు. చెరుకు, మొక్కజొన్న ద్వారా ఎథనాల్ ఉత్పత్తి. 4. దేశంలో బయోఫ్యూయల్స్ ప్రోత్సాహం. ఇక మనం చూసుకుంటే మార్పు అయితే మొదలైంది. ఇది కేవలం పెట్రోల్ మార్పు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు వైపు తీసుకున్న పెద్ద అడుగు. కానీ మీ వాహనం ఈ మార్పుకు సిద్ధమా? ఇది మీ ప్రైమ్ 9 న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.